నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో మొన్నటి వరకు అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అవినీతి చేయని శాఖ లేనట్టుగా తెలుస్తుంది. ఎన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నాయో వాటన్నిటిలోనూ అవినీతి అక్రమాలు జరిగినట్లు బయటకొస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకి ఇచ్చే జగనన్న విద్యా దీవెన దగ్గర నుంచి విదేశీ విద్యానిధి మొదలు అన్నింటిలోనూ అవినీతి జరిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కొత్తగా ఉన్నత విద్యా మండలి ద్వారా కూడా అవినీతి జరిగినట్టు బహిర్గతం అవుతుంది. అది కూడా పేద పిల్లల ఫీజుల విషయంలో కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్టుగా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి 5 ఏళ్లు వైసీపీ పాలనలో పేదల పిల్లల ఫీజులను భారీగా దారి మళ్లించారు. ఓట్ల లెక్కింపు రోజున వైసీపీ ఓడిపోతుందని తెలుసుకుని వెంటనే కీలకమైన దస్త్రాలను మాయం చేశారు. కొన్నింటిని మిషన్లో వేసి ముక్కలుగా కట్ చేశారు. ఆ వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు మెడికల్ లీవ్ మంజూరు చేశారు. సాధారణంగా ఉన్నత విద్యా మండలికి చైర్మన్, 2 వైఎస్ చైర్మన్లు, ఒక కార్యదర్శిని ప్రభుత్వం నియమిస్తుంది. నామినేటెడ్ పోస్టులు కావడంతో పదవిలో ఉన్న సమయంలో ఎంతో కొంత వెనకేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఉన్నత విద్యా మండలిని రాజకీయాలకు కేంద్రంగా మార్చేశారు. బిఏడి ప్రవేశాల్లోనూ భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఇతర రాష్ట్రాల విద్యార్థులు ప్రవేశాలు, ఈడబ్ల్యూఎస్ కోట్ల సీట్ల ఆమోదం కోసం ఉన్నత విద్యా మండలిలో కొందరు వసూలుకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఉన్నత విద్యా మండలిలో 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తే మరింత అవినీతి వెలుగు చూసే అవకాశం ఉంటుందనేది వాదనలున్నాయి. ఈ కోట్ల రూపాయలలో అక్రమాలు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఫోరం సైతం పలు ఫిర్యాదులు చేసింది. విద్యార్థులు విశ్వవిద్యాలయాలకు సమాచారం కోసం అంటూ ప్రత్యేకంగా 90 లక్షలతో యాప్ను కూడా రూపొందించింది. ఈ యాప్ రూపకల్పన బాధ్యతలను అనంతపురం జిల్లా వారికి ఇచ్చారు. ఒక యాప్ రూపకల్పనకు ఇంత భారీ మొత్తం ఖర్చు పెట్టడంపై విస్మయం వ్యక్తమవుతుంది. మరో విషయంలో విద్యార్థులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండానే హైదరాబాద్కు చెందిన ఓ సంస్థకి 50 లక్షలు ఇచ్చినట్లు లెక్కలో చూపారు. హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ ఉన్నత విద్యా మండలికి సమీపంలోని మిడ్ వ్యాలీలో ఉన్నట్లుగా తప్పుడు చిరునామా చూపి నిధులు కొట్టేశారు. విద్యార్థులకు సమాచారం ఇచ్చేందుకు చాట్బోట్ సర్వీస్ పేరుతో 45 లక్షలు ఇచ్చినట్టు చూపిస్తున్నారు. ఇంకా లక్ష లింక్డ్ఇన్ కోర్సుల లైసెన్స్ల కోసం దాదాపుగా 2.5 కోట్లకు ఉన్నత విద్యా మండలి ఈసీ సమావేశంలో అనుమతులు తీసుకున్నారు. ఈ నిధుల వ్యయంపైనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఉన్నత విద్యలో డిజిటల్ ప్రమోషన్ కోసం అంటూ 22 లక్షలు ఖర్చు చేసినట్లు చూపారు. ఉన్నత విద్యా మండలిలో పనిచేయకపోయినా నేరెళ్ల పిఎస్పిఎన్ మూర్తి అనే ఉద్యోగి పేరుతో గత 2 ఏళ్లుగా జీతాలు చెల్లిస్తున్నారు. రాష్ట్ర పరిశోధన మండలిలో ఈయన కన్సల్టెంట్ కింద పనిచేస్తున్నట్లు చూపి నెలకి 50,000 రూపాయలు జీతంగా చెల్లించారు. ఈ ఏడాది మార్చితో ఒప్పంద గడువు ముగియడంతో 2025 ఫిబ్రవరి వరకు పొడిగించారు. పనిచేయని ఉద్యోగి సర్వీసును సైతం కాగితాల్లో పొడిగించేయడం గమనార్హం. ఇక్కడ 2019 ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేసిన దినేష్ రెడ్డికి ఉన్నత విద్యా మండలిలో ఉద్యోగం ఇచ్చారు. ఆయన విధులకు రాకపోయినప్పటికీ మొదట 1 లక్ష రూపాయలు జీతం ఇచ్చేవారు. ఆ తర్వాత కొన్ని నెలలకి 1.25 లక్షల చొప్పున జీతంగా చెల్లించారు. మాజీ మంత్రి కుమారుడికి సైతం ఉన్నత విద్యా మండలిలో ఉద్యోగం కల్పించినట్లు చూపి నెలకు 1 లక్ష రూపాయల చొప్పున చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. ఉన్నత విద్యా కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టును ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టారు. దీనికి ఏడాదికి 2.5 కోట్ల చొప్పున చెల్లిస్తున్నారు.